ఆహ్వానించినటువంటి తండ్రి సమానులు, సంఘ కాపరులు, నాన్నగారి విజయరత్నం గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నాన్నగారికి సహకారులుగా ఉన్నటువంటి తమ్ముడు నరేష్ కూడా నా వందనాలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి మరి వైవి రావు గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చేరువచ్చిన విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరు మాట్లాడట్లేదు. ఓకే, ఏదో అంటారు కదా, ఏమండి, ఏదో సామెత ఉంటుంది, వద్దులేండి మళ్ళీ సామెతల్లోకి వెళ్ళారనుకుంటుంది. ఓకేనా, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాల్లోకి వెళ్దాం. రావు గారు పరిచయం చేస్తూ సుదీర్ఘ ప్రాంతాల నుంచి అన్నారు. ఎక్కడో కాదు, మీకు పక్కనేనా, అది గొంది గ్రామం, దగ్గరలో నుంచి వచ్చాను. చాలాసార్లు మీ సంఘానికి వచ్చాను, వాక్యం చెప్పడానికి కాదు కానీ కార్యక్రమాల్లో నేను పాలు పంపులు పొందాను. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని నేరుగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమందున్న తండ్రి, నీ అపారమైన ప్రేమకు వందనాలు, స్తోత్రాలు నాయన. గతించిన కాలమంతా కూడా కాచి కాపాడి నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి తండ్రి, బలహీనతల యందు, సమస్యల యందు మమ్మల్ని విడుదల చేసి చక్కటి ఆరోగ్యాలనిచ్చి సజీవులుగా ఉంచి ఈ దినాన్న నీ మందిరంలో కూడుకుని నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ మాటలు వినడానికి మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయానికై నీ వందనాలు, స్తోత్రాలు. స్థానిక సంఘ కాపరులు, పెద్దలు ఆలోచన చేసి సంఘము విస్తరించాలి, సంఘములో ఉన్న బిడ్డల విషయాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ ఉపవాస కూడికలను ఏర్పాటు చేశారు నాయన. మొదటి రోజు కూడికను ఆశీర్వాదకరంగా జరిగించారు. ఈ రెండవ కూడికలోనికి మమ్మల్ని నడిపించారు తండ్రి. ఈ దిన వాక్యము ద్వారా కూడా మా ఆత్మీయ స్థితిని బలపరచండి, మా విశ్వాస జీవితాన్ని స్థిరపరచండి. నమ్మకముగా కడవరకు బ్రతకగలిగే చక్కటి జీవితాలు మాకు అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాను. వచ్చిన నీ పిల్లలందరినీ బట్టి నీ వందనాలు నాయన. నీ మాటలు వినడానికి సిద్ధపడుతూ ఉంటుండగా వినగలిగే చెవు, గ్రహించగలిగే మనస్సులను వారికి దాయిచ్చేయండి. కేవలం వినువారు మాత్రమై ఉండి తమను తాము మోసం చేసుకోకుండా విన్న మాటల ప్రకారముగా వారు జీవించగలుగుట కూడా సహాయం చేయండి. చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును, నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును అనుగ్రహించండి నాయన. చెప్పబడే ప్రతి మాట మా హృదయాంతరంగాల్లోనికి నాయన నడిపించమని కూడా వేడుకుంటూ, మమ్మల్ని మేము సజీవ యాగాలుగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రత్యేకించి ఈ కూడికల యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మరి ఇవి సువార్త కూడికలు కాదు, ఉపవాస కూడికలు. ఎందుకు ఈ ఉపవాస కూడికలను సంఘం ఏర్పాటు చేస్తుందంటే, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. సంఘం యొక్క క్షేమాభివృద్ధి అంటే మరి సంఘంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా విశ్వాసంలో స్థిరపరచబడాలి. మరి ఏవైతే ఒకవేళ లోటుపాట్లు భక్తి జీవితంలో కానీ, విశ్వాసంలో కానీ, నడవడికలో కానీ ఏదైనా ఒకవేళ అరమరికలు ఉంటే సరిచేసుకోవడానికి ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. కనుక మరి రాత్రి విన్నటువంటి వర్తమానం ద్వారా ఒక మంచి పాఠాన్ని వీరు విన్నారని చెప్పేసి నమ్ముతూ ఉన్నాను. ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. ఆగుదామమ్మ. ప్రత్యేకించి ఈ ఉపవాస కూడికలు లేక ఈ ప్రార్థనా కూడికల్లో ప్రార్థన గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మనం ప్రార్థన చేసినప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనం అడుగుతూ ఉంటాం. ఒకవేళ మనకి సరైనటువంటి గృహం లేదనుకోండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు ఒక మంచి గృహాన్ని దాయిచేయమని. ఒకవేళ పిల్లలు స్థిరపరచబడలేదనుకోండి, ఉపవాసం ఉండి పిల్లల కొరకు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నా పిల్లలను
స్థిరపరచు అని చెప్పి. ఒకవేళ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మనకున్నాయనుకోండి, మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి నన్ను విడుదల చేయమని. ఇలాగూ మనం ప్రార్థన చేసినప్పుడల్లా మన అవసరతల గురించి, మన అక్కరల గురించి ప్రభువు సన్నిధిలో ఉపవాసం ఉండి అడుగుతూ ఉంటాం. అయితే అపోస్తలులు అనగా యేసు ప్రభు వారి యొక్క శిష్యులు కూడా ప్రభు వారిని అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు? మా పిల్లలు స్థిరపరచబడలేదు, మా పిల్లలను స్థిరపరచమని అడుగుతున్నారా? మాకు గృహాలు లేవు, గృహాలు దయచేయమని అడుగుతున్నారా? మాకు ఆరోగ్యం లేదు, ఆరోగ్యం ఇవ్వమని అడుగుతూ ఉన్నారా? లేదు. ఏమని అడుగుతున్నారు మరి వాళ్ళు? మా విశ్వాసము వృద్ధి పొందించు అని అడుగుతూ ఉన్నారు. అడిగింది ఎవరు? అపోస్తలులు అనగా యేసుప్రభు వారి యొక్క శిష్యులు. అంటే అపోస్తలులకి విశ్వాసం లేదా? ఆలోచన చేద్దాం. యేసుప్రభువుని వెంబడించినటువంటి వారు, వారు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి 3.5 సంవత్సరాలు ప్రభువుతో నడవడానికి సిద్ధపడి వెళ్ళినటువంటి వారు. అంటే 3.5 సంవత్సరాలని కాదు, ప్రభు ఉన్నంతకాలం ప్రభువుతోనూ, తదుపరి ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి గాను సమర్పణ చేసుకుని సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించినటువంటి వారు ఈ శిష్యులు లేక ఈ అపోస్తలులు. విశ్వాసం లేకోకుండా ప్రభువునేమి వెంబడించలేదు వీళ్ళు. విశ్వాసం లేకపోతే మనం కూడా ఇక్కడికి రాము. వాళ్ళు కూడా ప్రభువును వెంబడించడానికి విశ్వాసం ఉంది. ఏమని విశ్వాసం ఉంది అంటే, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రవక్తలు బోధిస్తూ ఉన్నారు, ధర్మశాస్త్రం ఘోషిస్తూ ఉంది. యేసుప్రభు అనే ఆయన ఒక ఆయన రాబోతున్నాడు, మెస్సయ్య అనే ఆయన ఒక ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన మనల్ని విడుదల చేస్తాడు, మనకు రక్షణ కలిగిస్తాడు, మన పాపాలు కడిగి వేస్తాడు అని చెప్పి వీరు విన్నటువంటి వారు. కనుక ఎప్పుడైతే ఈ మాటలు విని ప్రభువారిని వెంబడించారో, మరి వెంబడించే క్రమంలో సమస్తాన్ని విడిచిపెట్టుకున్నారు. పేతురుని ప్రభువారు పిలిచినప్పుడు పేతురు ఏం చేస్తుంటాడో మనకు తెలుసు. తమ వలలను ఏం చేసుకుంటూ ఉంటాడు? బాగు చేసుకుంటూ ఉంటాడు. వలలు ఉన్నాయి, బోట్లు ఉన్నాయి, కుటుంబం ఉంది. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ప్రభువారు వచ్చి, పేతురు నువ్వు నాతో రా, ఇక్కడి నుంచి నేనేం చేస్తాను? మనుషులు పట్టు జాలలుగా నిన్ను చేస్తాను అన్నప్పుడు పేతురు గారు సందేహించలేదు, అనుమానపడలేదు, లేకపోతే తర్వాత వస్తానులే నాయన అని కూడా చెప్పలేదు. వెంటనే ఆ వలలను, ఆ బోట్లను, తండ్రిని, తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ మీకు పరిచయమైనటువంటి మాటలే కాబట్టి నేను రిఫరెన్స్లు చూపించట్లేదు. కాబట్టి సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి వీరు ఇప్పుడు అడుగుతూ ఉన్నారు, మా విశ్వాసం ఎందుకో తక్కువగా కనపడుతూ ఉంది, అనిపిస్తూ ఉంది మాకు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఈ ప్రార్థన మన జీవితంలో ఎప్పుడైనా మనం చేసామా? చెయ్యత్తమని నేను అడగట్లేదు, కానీ మీకు మీరుగా పరిశీలన చేసుకోండి. ప్రభువా, ఇప్పుడు నేను కలిగి ఉన్న ఈ విశ్వాసం లేక నేను కలిగి ఉన్న ఈ భక్తి నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి సరిపోదేమో, కనుక నా భక్తిని లేక నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని చెప్పి ఎప్పుడైనా మనం ప్రార్థన చేయగలిగామా? చేస్తున్నాం బహుశా. ఎందుకంటే మన ప్రార్థనలన్నీ ఇందాక జ్ఞాపకం చేసినవే. మా పరిస్థితులు బాగోలేదు, మా కుటుంబాలు బాగోలేదు, ఎక్కువసేపు ఇవే మన ప్రార్థనలో కనపడతాయి. కానీ మా విశ్వాస జీవితాన్ని, మా భక్తి జీవితాన్ని పెంపారింప చేయి తండ్రి. ఎందుకో మాకు సందేహంగా ఉంది, ఈ భక్తి సరిపోద్దో లేదో అని. కాబట్టి మాకు విశ్వాసాన్ని, భక్తిని మరి వృద్ధి పొందించు అని చెప్పేసి మనం ఎప్పుడు బహుశా అడిగుండమని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అయితే యేసుప్రభు వారి యొక్క శిష్యులు విశ్వాసాన్ని గురించి అడగడానికి కారణం ఏంటి అంటే, ప్రభువారు 2-3 సందర్భాల్లో వారిని గద్దిస్తూ ఉంటారు. విశ్వాసం గురించి ప్రభువారు వారిని గద్దిస్తూ ఉంటారు. చూడండి, లూకాసు వార్త, ఇదే లూకాసు వార్త 9వ అధ్యాయం 41వ వచన భాగం. లూకాసు వార్త 9వ అధ్యాయం 41వ వచన భాగం. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును. సందర్భం ఏంటి అంటే, మరి ఒక వ్యక్తికి యొక్క కుమారుడికి
ఇబ్బంది కలిగింది, దయ్యం పట్టింది. యేసుప్రభు యొక్క శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చారు బాగు చేస్తారేమని. కాబట్టి యేసుప్రభు యొక్క శిష్యుల వల్ల కాలేదు. ఆ తండ్రి వచ్చి ఆ కుమారుడితో చెబుతున్నాడు, 40 వచనం చూడండి, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటుని కానీ వారి చేత కాలేదని మొర్రపెట్టుకు. నీ శిష్యులను అడిగాను కానీ వారి వల్ల కాలేదు. మరి యేసుప్రభు వారు తన శిష్యులకి ఈ అధికారం ఇవ్వలేదంటే ఇచ్చే పంపించాడు. సువార్తకు పంపించేటప్పుడు రోగులను బాగు చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి అని చెప్పి శిష్యులను సువార్తకు పంపించేటప్పుడు యేసుప్రభు వారు ఈ అధికారాన్ని, దయ్యాల మీద అధికారాన్ని లేకపోతే రోగాల మీద అధికారాన్ని ఇచ్చే పంపించాడు శిష్యులకి. కానీ వీళ్ళు ఏం చేయలేకపోయారంటే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అందుకే ప్రభువారు అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉంటాను? ఆల్రెడీ మీకు ఈ అధికారం ఇచ్చాను కదా, స్వస్థత చేసే అవకాశం మీకు ఇచ్చాను, అధికారం మీకు ఇచ్చాను కదా, మీరెందుకు దీనిని చేయలేకపోతున్నారంటే మీలో విశ్వాసం తగ్గిపోయింది. మీరు సరైనటువంటి విశ్వాసులు కాదు. నన్ను వెంబడిస్తూ ఉన్నారు కానీ, నాతో కూడా ఉంటా ఉన్నారు కానీ నా మీద మీకు సరైనటువంటి విశ్వాసము లేదు అన్నట్లుగానే ప్రభు వారి యొక్క మాటలు మనకు అర్థమవుతున్నాయి. అందుకన్నాడు విశ్వాసం లేని మూర్ఖతరము వారు. ఇంకొక విషయాన్ని చూస్తే ఇదే లూకాసు వార్త 12వ అధ్యాయంలో 28వ వచనాన్ని భాగాన్ని చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 28వ వచన భాగం. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరీ ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చెను, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారించకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఇది కూడా ప్రభువారు చెబుతున్న మాట. ఎవరిని ఉద్దేశించంటే శిష్యులనే. 22వ వచనం చదవండి, పైన 22వ వచనం. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడు. ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే తన శిష్యులను గురించే మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంట, రేపేం తిందామా, రేపు ఏ వస్త్రాలు ధరించుకుందామని చెప్పి ఆలోచించుకుంటూ ఉన్నారట. అందుకే దాన్ని ఉద్దేశించి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు, అల్ప విశ్వాసులారా. అల్ప విశ్వాసం అంటే, అల్పం అంటే ఏంటి? తక్కువ లేక చిన్నది. కాబట్టి వారిని ఆ మాటలు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, మరి మీకు మరీ ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని విచారింపకుడి, అనుమానము కూడా కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలుసు. ఆయనకి తెలియదా? యేసుప్రభు వారికి తన శిష్యులకు ఏ సమయానికి ఆహారం పెట్టాలో అనే సంగతి తెలియదా? ఆయనకు తెలుసు. అయినప్పటికీ ఆయనతోనే ఉంటూ, ఎవరితో ఉంటూ? యేసుప్రభువుతోటే ఉంటూ ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారట, ఏం తిందామా ఏం త్రాగుదామా అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నారట. అందుకే ఈ సందర్భాల్లో ప్రభువారు గద్దించాడు వాళ్ళని. శిష్యులైనప్పటికీ ఆయనను వెంబడిస్తున్నప్పటికీ మీలో సరైనటువంటి విశ్వాసము లేదు అని గద్దిస్తూ ఉన్నాడు. అదే ఇలాగూ చెబుతూ ఒక వ్యక్తిని గురించి ఆయన చెబుతూ ఆయన విశ్వాసాన్ని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదువుదాం ఆ భాగాలు. లూకాసు వార్త 7వ అధ్యాయం మొదటి నుంచి చదివితే అర్థం అవుతుంది కానీ డైరెక్ట్గా 9వ వచనానికి వచ్చేయండి. 9వ వచనానికి, యేసు ఈ మాటలు విని అతనిని గూర్చి ఆశ్చర్యపడి తన ఎంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని చెప్పుచున్నాను. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే ఒక అధికారిని గురించి మాట్లాడుతున్న సందర్భం, శతాధిపతి గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఆ శతాధిపతి యొక్క దాసుడు బలహీనపడ్డాడట. ఆ బలహీనపడినటువంటి దాసుని బాగు చేయడానికి
యేసు ప్రభు దగ్గరికి కొంతమంది పెద్దలను పంపిస్తారు. ఆ పెద్దలు వెళ్ళి యేసు ప్రభుతో చెబుతారు, ప్రభువా, ఈ శతాధిపతి మనకు చాలా మేలు చేసినటువంటి వాడు, మనకొక స్థలాన్ని కూడా ఇచ్చినటువంటి వాడు, మన అధికార మందిరానికి స్థలాన్ని కూడా ఇచ్చినటువంటి వాడు, కనుక అతని దాసుడు మరి బలహీనుడయ్యాడట, నీ వెళ్ళి అతన్ని బాగు చేయడానికి న్యాయమే, ఎందుకంటే మనకి చాలా ఉపయోగపడుతూ ఉన్నాడు, మనవాడు కాదు, మన విశ్వాసి కాదు, లేక మన యూదుడు కాదు, మన ఇశ్రాయేలుడు కాదు, అయినప్పటికీ మన పక్షంగా ప్రేమ కలిగి ఉన్నాడు, కాబట్టి అతని యొక్క దాసుడిని బాగు చేయటం న్యాయమే, కాబట్టి వెళదామని చెప్పినప్పుడు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రభువారు. అప్పుడు మరలా ఈ శతాధిపతి ప్రభువు దగ్గరికి వర్తమానం పంపిస్తుంటాడు. ఏమనంటే, ప్రభువా, నువ్వు శ్రమించుకోవద్దు, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాదు, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడనని కూడా ఎంచుకొనడం లేదు. నువ్వు నా ఇంటికి రావడానికి నా ఇల్లు అంత యోగ్యమైనది కాదు, నేను పాత్రుడను కాదు, అలాగని నీ యొద్దకు వచ్చడానికి కూడా నేను అర్హుడని కాదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు బాగుపడతాడు. నేను నీ యొద్దకు రావడానికి అర్హుడని కాదు, అలాగని నిన్ను నా ఇంటికి రప్పించుకోవడానికి నేను పాత్రుడను కాదు, కానీ ఒక్క మాట మాత్రం సెలవియ్యి, ఇక్కడ నా దాసుడు ఏమవుతాడు, బాగుపడతాడు. ఎప్పుడైతే ఇలాంటి విశ్వాసాన్ని ప్రభువారు చూశాడో ఆయన పలుకుతున్నటువంటి మాట, యేసు ఈ మాటలు విని అతనిని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలులో కూడా ఏం లేదట, ఇంత గొప్ప విశ్వాసం. ఇశ్రాయేలు ఎవరు? ఆయన సొంత జనాంగంగా చెప్పుకుంటున్నటువంటి ప్రజలు. ఇక్కడ ఈ మాటను చూసి ఇందాక మనం చెప్పుకున్న విషయాలు చూస్తే యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి శిష్యులలో కూడా లేదంట ఈ విశ్వాసం. వారిలో ఏ విశ్వాసం ఉంది? అల్ప విశ్వాసం ఉంది. కానీ ఒక అన్యుడి దగ్గర ఏముంది? గొప్ప విశ్వాసాన్ని ప్రభువారు కనబడ్డాడు. ఈరోజు సంఘానికి వస్తున్నటువంటి మనలను కూడా ప్రభు అక్కడ చూస్తే మన విశ్వాసం ఎలా ఉంటుంది? ఎందుకంటే నిజంగా మనం మాట్లాడుకోవచ్చు, మరి క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతూ ఎంతో కాలం నుంచి భక్తిని చేస్తున్నటువంటి మన విశ్వాసానికంటే నూతనంగా మారిన అన్యజనుల నుంచి వచ్చినటువంటి వారి యొక్క విశ్వాసం గొప్పగా కనబడుతూ ఉంటుంది. చాలా చాలా విశ్వాసం కలిగి ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా 10 గంటలకు ఆరాధన అంటే ఖచ్చితంగా వాళ్ళు 10 గంటల కంటే ముందే వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు మందిరాల్లో. అన్యజనుల నుంచి వచ్చిన విశ్వాసులు పలానా రోజు కూడిక ఉందంటే ముందుగానే వచ్చి ఆ కూడికలో అటెండ్ అవుతూ ఉంటారు. పలానాది చెయ్యాలి అంటే ముందుగానే దేవుని పని చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. దేవుని యొక్క పని కొరకు పలానాది ఇవ్వాలంటే ఖచ్చితంగా వారు ఇస్తూ ఉంటారు. కానీ ఎప్పటి నుంచో దేవుని పిల్లలు మనం చెప్పుకుంటున్నాం, మనము ఎప్పటి నుంచో క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నటువంటి మనము 11 గంటలకు ఆరాధన అంటే 12:30కు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. పాటలే కదా అవుతుంటాయి, వాక్య పఠనమే కదా జరుగుతాయి, ప్రార్థనలే కదా జరుగుతూ ఉన్నాయి, ఇంకా ప్రసంగం స్టార్ట్ చేయలేదు కదా. ఒకవేళ అంతకన్నా ముందు వచ్చారనుకోండి, మేము వచ్చి చాలాసేపు అయిపోయిందని చెప్పి ప్రసంగం కాకముందే మధ్యలో నుంచి వెళ్ళిపోతారు. కొంతమంది ప్రసంగం అయిన తర్వాత వెళ్ళిపోతారు. ఆశీర్వాద ప్రార్థన దాకా ఉండేవారు కూడా చాలా తక్కువ మంది. ఇది జరుగుతున్న సందర్భాలు. కాబట్టి ప్రభువారు చెబుతూ ఉన్నాడు, వెంబడించినటువంటి వారిని, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, అల్ప విశ్వాసులారా, ఇంకెంతకాలం మీకు చెప్పాలి? ఇంకెంతకాలం చెప్పాలి? ఇంకెంతకాలం మీ మధ్య నేను ఉంటాను? నేను వెళ్ళిపోయే గడియ ఆసన్నమైంది. ఇంకా మీ విశ్వాసాన్ని స్థిరపరచుకోరా, ఇంకా విశ్వాసాన్ని బలపరచుకోరని చెప్పేసి ప్రభువారు గద్దించినప్పుడు వారు ప్రభువు దగ్గరకు వచ్చి వేడుకుంటున్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఈ మాటలు విన్న తర్వాత మన విశ్వాసం ఎలాగుందో ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుని ఇక్కడి నుంచి మనం అడుగుదాం, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించని. ఎందుకంటే ఏమి తిందుమో ఏం త్రాగుదామని ఆలోచించొద్దు. మనమేమి మనకి మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, మనకేమి కావాలో సమస్తం ఆయనకి తెలుసు. ఆయన అడగవలసినటువంటి అవసరం లేదట. ఆయన పిల్లలుగా
మనకేం అవసరమో ఆయనకు తెలుసు. ఏ సమయానికి మనకి ఇల్లు అవసరమో, ఏ సమయానికి మన ఆరోగ్యం అవసరమో, ఏ సమయానికి మన అప్పులు తీరాలో ఆయనకు తెలుసు. ఆయన ఇస్తాడు ఖచ్చితంగా. వాటి కొరకే మనం అడక్కోకుండా మరి విశ్వాసాన్ని ఎందుకు అడగమంటున్నాడంటే ముందు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇది యేసు ప్రభు వారు చెప్పినటువంటి సందర్భం. అయితే అపోస్తలుడైన పౌలు కూడా సంఘానికి చెబుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, 2వ కొరింథీయులు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ప్రభువారు కూడా తనను వెంబడించిన వారితోటే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు కూడా సంఘమునకు వస్తున్న వారితోటే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సభలు కూడా సువార్త సభలు కాదు, బయట వారిని ఎవరిని పిలవలేదు. సంఘాన్ని ఎందుకు పిలిచారో తెలుసా? సంఘమే విశ్వాసములో స్థిరపరచబడాలి. అందుకే పౌలు గారు ఈ పత్రికను రాస్తూ 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అకయయందున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఎవరికి రాస్తున్నాడంటే ఈ పత్రిక? సంఘానికి రాస్తా ఉన్నాడంట, పరిశుద్ధులకు రాస్తా ఉన్నాడట ఈ మాటలు. అంటే వీరి ఉద్దేశంలో ఏంటి? మన కలిగి ఉన్నటువంటి విశ్వాసం లేక ఆ రోజు ఆ కొరింథీలో ఉన్న సంఘం కావచ్చు, యేసు ప్రభుని వెంబడిస్తున్న శిష్యులకు కావచ్చు, విశ్వాసం ఉంది వారికి. కాకపోతే దేవుడు అనుకున్నటువంటి విశ్వాసం లేదు, ప్రభువు అనుకున్న విశ్వాసం లేదు. ప్రభువు మనలో చూడాలనుకున్న విశ్వాసం మనలో కనబడట్లేదు. అందుకని ఈ విషయాలు రాయవలసి వచ్చింది, చెప్పవలసి వచ్చింది. పౌలు గారు అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. చూసుకోండి మీరు విశ్వాసంలో కాదో. ఎలా చూసుకోగలుగుతామండి? మన ముఖం మీద ఏదైనా మచ్చ కానీ లేకపోతే ఏదైనా ఉంటే చెమట కానీ తుడుచుకుంటూ ఉంటాం, దాన్ని సరి చేసుకోవడానికి అద్దం ముందుకెళ్ళి చూసుకుంటూ ఉంటాం. మరి ఈయన కూడా సరి చూసుకోమంటున్నాడు, లేక చూసుకోమంటున్నాడు. ఎలా చూసుకుందాం అంటే వాక్యము దగ్గరకు వద్దాం. మన విశ్వాసం సరిగా ఉందో లేదో వాక్యం దగ్గరకు వస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది మనం ఎంత విశ్వాసం గలవారమై ఉన్నామో. ఎందుకంటే విశ్వాసులు పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధనలో కూడా వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి వారు ఎలా బ్రతికారో మనం నేర్చుకుంటే లేక చూచుకుంటే మన విశ్వాసం ఎలా ఉందో లేదో మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే విశ్వాస యొక్క పరిమాణాలు ఉన్నాయంటే ఉన్నాయి, ఖచ్చితంగా. తక్కువ ఎక్కువ ఉన్నాయంటే ఉన్నాయి. అది యేసు ప్రభు వారే చెప్పారు, మీరు తక్కువ విశ్వాసం గలవారై ఉన్నారు అని శిష్యులను చెప్పి ఒక అన్యుని ఉద్దేశించి చెప్పాడు, గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు అని. అంటే మరి ఏ కొలతలో మనం ఉన్నామో ఒకసారి మనల్ని మనమే సరి చూసుకుందాం. మీరే శోధించి చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎవరో చెప్పడం కాదు. నీ విశ్వాసం ఎంత, నీ విశ్వాసం ఏ స్థితిలో ఉన్నావని చెప్పి ఎవరో నిన్ను అడగడం కాదు, కానీ నీకు నువ్వే మనమే ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉంటాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నిత్య జీవమునకు వారసుడగటకు ఏ మంచి కార్యము చేయాలి అన్నప్పుడు ప్రభువారు ఆ వ్యక్తితో చెబుతూ ఉంటాడు, ధర్మశాస్త్రం నీకు తెలుసు కదా, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు నీకు తెలుసు కదా, వాటిని పాటించు అని చెబితే ఆ యవనస్తుడు అంటాడు, ఇవన్నీ నేను ఎప్పటి నుంచి పాటిస్తున్నానో తెలుసా? ఎప్పటి నుంచి అట? బాల్యము నుంచి అంటాడు. అంటే చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వాడికి అనుమానం వచ్చింది, నిత్య జీవానికి వెళ్ళడానికి ఇంకా ఏదో నేను చెయ్యాలి, నేను చేస్తున్నది ఈ ధర్మశాస్త్ర నిబంధన ప్రకారం బ్రతుకుతున్న ఈ బ్రతుకు నిత్య జీవానికి నడిపించడానికి సరిపోదేమో అని అనుమానంతో వచ్చాడు. అడిగాడు ప్రభువుని,
ప్రభు అన్నాడు, సరే నిజంగానే నువ్వు పాటిస్తూ ఉన్నావు అన్నాడు. అవునంటారా కాదంటారా? ఒకవేళ ప్రభువు దగ్గరకు వచ్చి అబద్ధం ఆడాడు అనుకోండి, ప్రభువు గద్దిస్తాడు కదా? ఖచ్చితంగా గద్దిస్తాడు. బాల్యము నుంచి నేను దీనిని పాటిస్తున్నానంటే, ఒకవేళ ఏ విషయంలోనే తప్పిపోతే ప్రభువారు అడుగుదుడు ఆ వ్యక్తిని, ఇదిగో ఫలానా సమయంలోనే నీవు అది చేసావని అడుగుదుడు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభువుకు మరుగైనది ఏది కూడా లేదు, ఆయనకు తెలియదంటూ ఏదీ లేదు. ఈ యవనస్తుడు వచ్చి అడగగానే ఫలానాప్పుడు ఈ తప్పు చేసావు, ఫలానప్పుడు ఇది చేసావు అని చెప్పేసి ఏమీ క్వశ్చన్ చేయలేదు. ఎందుకు? ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని వ్యక్తి పాటించినటువంటి వాడు. ఖచ్చితంగా బాల్యము నుండి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన అతనికే అనుమానం వచ్చిందట. ఏంటది? పరలోకానికి వెళతానో లేదో అని. మనం ఎప్పుడు మారు మనసు పొందుంటాం? 20-25 సంవత్సరాలకు వచ్చేంత వరకు మనం మారు మనసు పొందుంటాం ఖచ్చితంగా. ఒకవేళ ఇంకా అయితే పోనీ 15-16 సంవత్సరాలు. ఈ 15-16 సంవత్సరాల నుంచి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత అయినా ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? పాటించడం పక్కన పెడదాం, ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నటువంటి స్థితి మనం కలిగి ఉన్నామా? లేదు. ఏదో అవసరాలకు వచ్చి ఒక వచనం చదవడము, లేకపోతే కొన్ని సందర్భాలు అసలు బైబిల్ జోలికి వెళ్ళకోకుండా ఏదో నామకార్థంగా 2 ముక్కలు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేటువంటి సందర్భాలు కూడా మన జీవితాల్లో ఉన్నాయి ఖచ్చితంగా. కానీ పాటిస్తున్నటువంటి ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది, పరలోకానికి వెళతానో లేదో, నిత్య జీవాన్ని నేను సంపాదించుకుంటానో లేదో అనే అనుమానం వచ్చింది. కానీ మనకెప్పుడైనా అనుమానం వచ్చిందా? మనకేంటంటే, నేను ఆదివారం గుడికి వెళుతున్నాను, లేకపోతే నా సంపాదనలో 10వ భాగం ఇస్తూ ఉన్నాను, లేకపోతే ఉపవాసం ఉంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, అర్పణలు ఇస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని సంఘంలో, ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్ళిపోతాననే ధైర్యం మనకు ఉండిపోయింది. ఇంకా మాట్లాడుకుంటే, నేను పుట్టుకతోటే క్రైస్తవుని కదా, మా అమ్మా నాన్నలు క్రైస్తవంలోనే ఉన్నారు కదా, నేను కూడా క్రైస్తవంలోనే పుట్టాను కాబట్టి నాకు ఏ డోకా లేదు, నేను ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతాననేటువంటి ధైర్యంతో మనం బ్రతికేస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు నేర్పిస్తూ ఉంది, మనము విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో మనల్ని మనమే పరీక్షించుకోమంటున్నాడు, సరి చేసుకోమంటూ ఉన్నాడు. సరి చేసుకుందాం. మన విశ్వాసం ఎలా ఉందో సరి చేసుకుందాం. ఎందుకు అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసాన్ని గురించినటువంటి సందర్భాలు చాలా మనం చదువుకుంటూ ఉంటాం. 33వ వచనానికి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. 11వ అధ్యాయం 33వ వచనం. అమ్మా ఒకరు చదవండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి. చాలా ఆగుదామమ్మ. వేటి ద్వారా? విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా ఏం చేశారట? రాజ్యాలనే జయించారట. ఎందుకు విశ్వాసాన్ని సరి చూసుకోమంటున్నాడు? లేకపోతే పౌలు గారు విశ్వాసంలో చూసుకోండి మీరు అని ఎందుకు అంటున్నాడు? లేకపోతే యేసు ప్రభు వారు స్థిరమైన విశ్వాసం కలిగి ఉండమంటున్నారు అంటే, విశ్వాసం అనేది ఉంటే మనం ఏం చేయగలుగుతామంట? రాజ్యాలను జయించగలుగుతామంట. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యాలు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి. ఎవరో మనకు తెలుసు కదా, అగ్ని బలమును చల్లార్చిన వారు ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలని వారు. ఏం జరిగింది ఆ కాలంలో? ఆనాడు ఉన్నటువంటి రాజుగారు ఒక విగ్రహాన్ని చేసి దానికి మొక్కమని చెప్పి ఆజ్ఞను జారీ చేశాడు. ఎవరైతే గనక ఆ విగ్రహానికి మొక్కరో, ఎవరైతే దానికి నమస్కారం చేయరో వాళ్ళని తీసుకుని వెళ్ళి ఏం చేయమన్నాడు? అగ్నిగుండములో పడవేయమని చెప్పారు. ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలని వారు వాటికి నమస్కారం చేయలేదు. రాజుగారికి కోపం వచ్చేస్తట. రౌంద్రుడైపోయి ఆ అగ్నిగుండాన్ని
7 చేయమన్నాడట. మామూలుగా ఉన్నటువంటి అగ్నిగుండాన్ని ఏం చేయమన్నాడు? 7 చేయమన్నాడు. ఎందుకంటే రాజుకి ఎక్కువ కోపం వచ్చేసింది. ఏంటి, నా ఆజ్ఞని తిరస్కరిస్తారో వీళ్ళు, నేను చెప్పిన మాటని అతిక్రమిస్తారో వీళ్ళు అని చెప్పేసి ఏం చేశాడు రాజుగారు అంటే 7 చేశాడంట అగ్నిగుండాన్ని. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? విశ్వాసాన్ని బట్టి మరి ఆ అగ్నిగుండములోనికి వెళ్ళడానికి కూడా సిద్ధపడిపోయారు. విశ్వాసాన్ని బట్టే వాళ్ళు అంటారు, మేము నమ్ముకున్న దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు ఈ అగ్నిగుండము నుంచి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. ఓకే, ఒకవేళ ఆయన తప్పించకపోయినా సరే మేము మాత్రం మీ ప్రతిమకు మాత్రం మేము మొక్కుకోము, చావడానికైనా సిద్ధమే తప్ప మా విశ్వాసాన్ని మేము పోగొట్టుకోము, మా విశ్వాసాన్ని విడిచిపెట్టాం. అగ్నిగుండకంలో వేస్తారా, మీరు ఏం చేస్తారో చేసుకోండి అన్నప్పుడు మరి రాజుగారి కోపం వచ్చి ఆ అగ్నిగుండంలో పడవేశారు. ఆ అగ్నిగుండము నుంచి దేవుడు ఎలాగో వారిని బయటకు తీసుకుని వచ్చాడో మనం చాలా సందర్భాల్లో విన్నాం. వారి బట్టలకు కూడా అగ్నివాసన తగలలేదట, వారి తల ఎంటుకు కూడా కాలేదట. మండుచున్నటువంటి వేడిగుండ అగ్నిగుండములో పడవేయబడిన వీరికి అగ్నివాసన కూడా తగలలేదు. తదుపరి వారి తల వెంట్రుకలు కూడా కాలలేదట. ఏంటి కారణం? వారికి ఉన్న విశ్వాసం, వారు చూపించిన విశ్వాసం. రాజుగారితో చెప్పాడు, రాజా మాకు చింత లేదు, మాకు చింత లేదు, మా ప్రభువు మమ్మల్ని తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు, మేము చచ్చైనా చచ్చిపోతాం, కానీ మా విశ్వాసాన్ని నుంచి మేము మాత్రం తొలగిపోము. ఆ రోజు ఆ కాలంలో అలాగుంటే ఈరోజు ఒకవేళ అగ్నిగుండంలో ఏ ఎక్కర్లేదు, మనకున్నటువంటి ఆధార్ కార్డు తీసేస్తానంటే మనం ఏం చేద్దాం? ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, భయంకరమైన చట్టాలు వస్తూ ఉన్నాయి, భయంకరమైన చట్టాలు చేయాలనుకుంటున్నది ప్రభుత్వం. ఏమో ఎలా ఉంటుందో తెలియదు రానున్న దినాలలో. ప్రారంభ సంఘం ఎలాగైతే ఉందో మరలా ప్రభువు వచ్చే ఆ సమయానికి సంఘ పరిస్థితి అలా మారిపోద్దేమో. ప్రారంభ సంఘం ఎలా ఉంది? భయపడిపోతూ రహస్యంగా కూడుకునేవారు, రహస్యంగా ప్రార్థన చేసేవారు. ఎందుకంటే ప్రార్థన చేసుకుంటున్నా, ఇలా కూడుకుంటున్నా తీసుకుని వెళ్ళి ఏం చేసేవారు? వాళ్ళని చంపేసేవారు. ప్రారంభ సంఘ పరిస్థితులు అవి. ఏమో రానున్న దినాలలో సంఘ పరిస్థితి అలా మారిపోవచ్చేమో, చెప్పలేము. ఎందుకంటే అధికారులు వేరే వాగా వారి యొక్క ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడదాం. మనకు కూడా ఒకవేళ వారికి ఉన్న విశ్వాసం మనలో లేదేమో, ఒకవేళ చూసుకుందాం. లేకపోతే మనం త్రొట్టిల్లిపోతాం, తప్పిపోతాం, భయపడిపోతాం. ఏముందలే ఈ అగ్నిగుండానికి వెళ్ళే కంటే, లేకపోతే ఈ ఉన్న వాటిని పోగొట్టుకునే కంటే ఎందుకు వచ్చింది, ఓ దండం పెట్టేస్తే ఏమైపోద్ది అనుకుంటాం మేము ఒకవేళ. ఎందుకంటే అలాంటి బోధలు కూడా సంఘంలో వచ్చేసాయి. వారిని లేక అన్యజనులను మెప్పించడానికి నామస్మరణ కూడా చేసేవాళ్ళు సేవకులే నేర్పిస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో. అంటే వాళ్ళని రక్షించుకోవాలని కదండి అంటున్నారు. వాళ్ళని రక్షించడానికి మనం కూడా ఏం చేయాలట? వాళ్ళలాగా మాట్లాడాలట. ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మరి అపవాది చాలా బాగా పనిచేస్తున్నాడు మన విశ్వాసాన్ని పోగొట్టడానికి, దేవుని నుంచి మనల్ని దూరం చేయడానికి వాడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త పడదాం, మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, మన విశ్వాసాన్ని పెంచుకుందాం. వాళ్ళు అందుకే చెప్పారు, అగ్ని బలములను ఏం చేశారట? చల్లార్చారట విశ్వాసాన్ని బట్టి. సింహాల నోళ్లను కూడా మూసారండి. ఈ సందర్భం కూడా మనకు తెలుసు దానియేలు గారి గురించి. దానియేలు గారిని ఏమన్నారు? ప్రార్థన చేసి, దానియేలు సమయానికి ఏం జరిగింది? ప్రార్థన చేసుకోకూడదు. కానీ దానియేలు ఏం చేశాడు? యథాప్రకారంగా ముమ్మారు తన మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఒకే శాసనం వచ్చింది అప్పుడు. ఈరోజు కూడా మనకు అలాంటి శాసనం వస్తే ఆదివారం మందిరాలకు వెళ్ళకూడదు, వెళితే కనుక మిమ్మల్ని తీసుకుని వెళ్ళి జరసాల్లో పడేస్తామంటే మనకు ఒక ఆనవాళ్ళు దొరుకుతుంది. ఏమంటామంటే గుడిలోనే ఉన్నాడని దేవుడు, హృదయంలో ఉండడా? ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఉండడా? కాబట్టి మాకు దేవుడు అంటే ఇష్టమే, కాబట్టి మేము ఇంట్లో చేసుకుంటాం. ఒకవేళ అంటామేమో అలాగా.
కానీ ఆ రోజు దానియేలుగా రణాలనలే, సింహాల గుహలో పడవేయబడడానికైనా నేను సిద్ధమే, కానీ నా దేవుని దగ్గర విజ్ఞాపన చేయకోకుండా నేను ఉండనన్నాడు అంతే. నా దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా, నా దేవునితో నేను మాట్లాడుకోకుండా ఉండలేను. సింహాల బోలులో పడవేశారు, కానీ పాపం రాజుగారికి ఎక్కడో నమ్మకం ఉంది, దానియేలు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడని రాజుగారు ఎరిగాడు. అందుకే ఉదయమే వచ్చి, దానియేలు, జీవము గల దేవుడు నిన్ను తప్పించినా అని అడుగుతాడు. దానియేలు దాంట్లో నుంచి సమాధానం ఇస్తాడు రాజుగారికి. ఆ సింహపు యొక్క నోరును మూసినటువంటి దేవుణ్ణి స్తుతిస్తాడు అక్కడ ఆ సింహాల బోనిలో ఉండి. దేనిని బట్టి వీరు చేశారంటే విశ్వాసాన్ని బట్టే. ఇంకా మనం చూసుకుంటే చాలా విషయాలు ఈ పత్రికలో మనం చదువుతూ ఉంటాం విశ్వాసాన్ని గురించి. అందుకే ఈ కడవరి దినాల్లో, క్రీస్తు యొక్క రాకడ సమీపముగా ఉన్నటువంటి దినాల్లో మనం కూడా అడగవలసింది ఏంటంటే విశ్వాసాన్ని అడగండి. ఎందుకంటే విశ్వాసము ద్వారా సమస్తమును మనం పొందుకుంటాం. మనం ఇల్లు అడిగితే ఒకవేళ ఇల్లే ఇస్తాడేమో, ఆ ఇంటిలో సమాధానం మనకి ఇవ్వడేమో. పిల్లలను అడిగితే పిల్లలను ఇస్తాడేమో, ఆ పిల్లల ద్వారా కష్టాలను ఇస్తాడేమో నీకు. ఆస్తిని అడిగితే ఆస్తి ఇస్తాడేమో, ఆ ఆస్తి ద్వారా నువ్వు నష్టపోతావేమో ఒకరోజు. వీటన్నిటికంటే శ్రేష్టమైంది విశ్వాసం. ఎందుకంటే విశ్వాసము లేకుండా ఎవడు కూడా దేవునికి ఇష్టుడిగా ఉండడట. ఇదే 11వ అధ్యాయం 6వ వచనంలో చెబుతూ ఉన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అనట. లేదండి మాకు విశ్వాసం ఉందనొద్దు, మనకున్న విశ్వాసం దేవునికి ఇష్టుడయ్యేంతగా ఉంటేనే ఆయనకి ఇష్టపడతాడు. ప్రభువారు కూడా, యేసు ప్రభువారు కూడా మరి ఈ లోకయాత్రను ముగించుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చెప్పాడు, మరలా తిరిగి వచ్చే సమయానికి నేను విశ్వాసము కనుగొందునా అని చెప్పేసి ఆయనే మరి దాన్ని వ్యక్తం చేశాడు. ఆ టైంలోనే 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారికి అనుమానం వచ్చింది, మరలా నేను తిరిగి వచ్చే సమయానికి మీలో విశ్వాసం ఉంటుందా లేదా అని. లేదండి, ఒకవేళ మనకు అనిపించవచ్చు ప్రభు ఉన్న కాలంలో తక్కువే ఉన్నారు కదా, 12 మందే శిష్యులు, లేకపోతే 70 మందో లేకపోతే 120 మందో శిష్యులు, ఈరోజు కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నాం, ఆయన మాట అబద్ధం అయిపోద్ది అని అనుకుంటే ప్రభువారు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పేవాడు కాదాయన. విశ్వాసుల సంఖ్య పెరిగింది, సంఘాల సంఖ్య పెరిగింది, విశ్వాసం మాత్రం పెరగలేదు. ఇంకా రోజు రోజుకి దిగజారిపోతుంది విశ్వాసం. మాట్లాడుకోవాల్సి వస్తే రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది. మాట్లాడుకోవాలి తప్పనిసరిగా. ఒకప్పుడు మన సంఘాలు ఎలా ఉండేవి, ఏదైనా కూడిక పెడదామంటే ఎలా వచ్చేవారు, ఇప్పుడు ఎలా వస్తూ ఉన్నాం. అప్పుడు చూసిన భక్తి ఎలాగుంది, ఇప్పుడు ఈ భక్తి ఎలాగుంది. ఒకసారి మనం ట్రాలీ చేసుకుందాం, ఒకసారి బేరీజు వేద్దాం దీన్ని. మనమే మన ముందున్న తరాలను పక్కన పెడదాం. మనమే బాప్తీసం తీసుకున్న తొలినాళ్ళల్లో ఎలాగో ప్రార్థన చేసాం, ఎన్ని గంటలు ప్రార్థన చేసాం, ఎన్ని గంటలు వాక్యాన్ని చదివాం, ఇప్పుడు ఎంత చదువుతూ ఉన్నాం, ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మనం తగ్గిపోలేదు, విశ్వాసం తగ్గిపోయింది, భక్తి తగ్గిపోయింది, విశ్వాసం తగ్గిపోయింది. ఏంటంటే కొన్ని వచనాలు మనకు ఆధారంగా కనబడుతూ ఉంటాయి. ఏంటి ఆ వచనాలు అంటే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి మనం ఏం చేసాం, ఆల్రెడీ నమ్మం, బాప్తీసం తీసుకున్నాం. కాబట్టి మేము ఎక్కడున్నాం, రక్షణలో ఉన్నాం, సరిపోద్ది. నేను బాప్తీసం తీసుకున్నాను, ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతాను, అదే ధీమ మనకి. చాలామంది ఇదే అనుకుంటున్నారు, నేను బాప్తీసం తీసేసుకున్నాను, ఇక నాకు డోకా లేదు, ఖచ్చితంగా నాకు పరలోకం ఇస్తాడు అనుకుంటున్నారు. కాదు, అంతము వరకు సహించిన వాడు మాత్రమే రక్షించబడతాడు. మత్తయి సువార్తలు అంటాడు, చచ్చిపోయేంత వరకు నీవేదైతే ఒప్పుకొని బాప్తీసం తీసుకున్నావో, ఏ ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టావో, ఆ ఒప్పుకోలు ఆఖరి వరకు, మనం చనిపోయేంత వరకు అది నిలబెట్టుకుంటూనే ఉండాలి. బాప్తీసం తీసేసుకుని మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేస్తే
దేవుడు పరలోకాన్ని మనకేమిచ్చాడు? గుడికి వచ్చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయన పరలోకాన్ని ఇచ్చాడు మనకి. ప్రతి క్షణము ఆయన మన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ప్రతి నిమిషము ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. రహస్యంగా చేస్తానని అనుకుంటున్నామేమో. 139వ దావీదు కీర్తన అంటాడు, దావీదు గారు మాట్లాడుతూ అంటాడు, నీ నుంచి నేను ఎక్కడికి పోతాను? ఆకాశమునికి ఎక్కిపోయిన అక్కడ నీవు ఉన్నావు, సముద్ర అగాధములోనికి వెళ్ళిపోయిన నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొని నన్ను కూడా నువ్వు అక్కడున్నావు. నీకు రహస్యమైనది ఏది కూడా లేదు. నీ నుంచి నేను ఎక్కడికి కూడా పారిపోలేను, నేను ఎక్కడికి వెళ్ళిపోలేను. అంటే మనం చేసేది ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. అంటే ఖచ్చితంగా చూస్తున్నాడు. ఇక్కడ సేవకులు చూడకపోవచ్చు, సంఘము చూడకపోవచ్చు, లేక నీ భర్త చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులను చూడకపోవచ్చేమో, కానీ ఆయన మాత్రం చూస్తూ ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు. ఒక రోజు నిన్ను లెక్క అడుగుతాడు. మనం చేసిన ప్రతిదానికి ఆయన లెక్క అడుగుతాడు. ఆయన లెక్క అడుగుతాడు, చూస్తాడట, బేరీజు వేస్తాడట, ఆయన తూకం వేస్తాడట. మన విశ్వాస జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని ఆయన తోస్తాడట. ఆ రోజు తేలికగా కనపడ్డావా మన చరిత్ర ముగిస్తానని చెప్పేసి రాయబడింది. దానియేలు గ్రంథంలో ఉంటుంది. బెల్షాజర్ గురించి మాట్లాడుతుంటే సందర్భాల్లో బెల్షాజర్ యొక్క జీవితాన్ని తూకం వేశాడంట దేవుడు. ఆ తూకంలో సరిపోలేదట, ఆయన జీవితాన్ని అక్కడతో ముగించాడట. మన జీవితాన్ని కూడా ఒకవేళ త్రాసులోకి తీసుకుంటే తేలిపోతే మన జీవితాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? ముగిస్తాడు. కనుకనే దేవుడు ఒక అవకాశాన్ని మనకిచ్చాడు. ఈ ఉపవాస కూడికల ద్వారా మన విశ్వాసాన్ని ఒకసారి పరీక్ష చేసుకునేటువంటి అవకాశాన్ని మనకిచ్చాడు. ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం? శిష్యుల్లాగా అల్ప విశ్వాసాలుగా మారిపోయామేమో. ప్రారంభం బాగుందేమో, వారి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. తదుపరి తర్వాత బలహీన పడిపోయారేమో వాళ్ళు. నిజంగానే బలహీన పడిపోయారు వాళ్ళు. యేసుప్రభు వారు ఒక సందర్భంలో పులిసిన పిండిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. పులిసిన పిండి అంటే ఆ శాస్త్రులు పరిచయాల గురించి మాట్లాడుతున్న సందర్భం. ఎప్పుడైతే ఆ పులిసిన పిండిని గురించి ఆయన మాట్లాడుతున్నాడో శిష్యులకి ఏమర్థం అవుతుందో తెలుసా? మన రొట్టెలు తేలనేందుకు ఈయన ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. అప్పుడు కూడా గద్దిస్తాడు ప్రభు వారిని, మీకు ఎంతకాలం అర్థం కావట్లేదా? ఇన్ని అద్భుత కార్యాలు చేసినా మీకు అర్థం కాలేదా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు, ఆ 12 గంపలు ఎత్తినప్పుడు మీకు తెలియదా? మీరు ఎందుకు ఇంకా రొట్టెల గురించి ఆలోచిస్తున్నారు? మీరు ఎందుకు ఇంకా తిండి గురించి ఆలోచిస్తున్నారని చెప్పి శిష్యులు ప్రభువారిని గద్దించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రారంభం బాగుంది, తదుపరి వాళ్ళు ఏం చేశారట? విశ్వాసంలో తప్పిపోయారు. తక్కువైపోయింది వారి విశ్వాసం. అందుకే పేతురు గారు కూడా ఆ సిలువ యొక్క ప్రయాణంలో మరి వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే పేతురు గారిని అంటాడు, పేతురు గారు ఆయన ఎవడో నాకు తెలియదంటూ ఉంటాడు. ఆయన ఎవడో నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆయనను చూడలేదని. ఆఖరికి ఒట్టు పెట్టేసుకున్నాడట. ఒట్టు పెట్టేసుకుని నేను ఎప్పుడూ కూడా చూడలేదని. సందర్భం కూడా ఆ పేతురు గారే కాదు, పక్కనున్న శిష్యులందరూ కూడా ఎప్పుడైతే యేసు ప్రభువును పట్టుకున్నారో అక్కడ కూడా ఆయన దగ్గర ఉండలేదు. ఎన్ని అద్భుతాలు చూశారు మరి వాళ్ళు. గుడ్డివారికి చూపునిచ్చాడు వాళ్ళు ఎదుర్కోకుండానే, కుంటివారు నడివింపజేశాడు వాళ్ళు ఎదుర్కోకుండానే, ఆఖరికి చనిపోయినటువంటి లాజరును 4 రోజుల తర్వాత బ్రతికించి చూపించాడు వాళ్ళు కళ్ళు ఎదుర్కోకుండా. పక్కనే ఉన్నారు శిష్యులు. ఏమైపోయింది ఆ భక్తి? ఏమైపోయింది ఆ విశ్వాసం? అంటే మరి తక్కువగానే నమ్మలేకపోయారు వాళ్ళు, నమ్మలేకపోయారు. అందుకే పారిపోయి పట్టుకున్నప్పుడే. ఈరోజు కూడా సంఘమైనటువంటి మనము అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నామేమో. ఒకవేళ అలాంటి స్థితికి మనం దిగజారిపోయామేమో. ఒకసారి ఈ కూడికల ద్వారా సరి చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. ఈ ఉపవాస కూడికల ద్వారా ప్రభువుని అడుగుదాం, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, మా భక్తిని పెంపారింపచేయి, నీ కొరకు నమ్మకలిగంగా బ్రతికే జీవితాన్ని నాకు ఇయ్యని చెప్పి ప్రభువుని అడుగుదాం. ప్రభువుని అడుగుదాం. ఏవేవో అడిగామేమో ప్రభువుని ఇంతవరకు. మన అవసరతల కొరకు, మన అక్కరల కొరకే ప్రభువుని ప్రార్థన చేశామేమో. కానీ మన విశ్వాస జీవితాన్ని అడుగుదాం. ఎందుకంటే విశ్వాసం లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు, దేవునికి ఇష్టడిగా ఉండలేడట. విశ్వాసులు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఖచ్చితంగా విశ్వాసం కలిగి ఉండాలి మనం.
విశ్వాసం తక్కువైందా ఆయన లెక్కలో తేలిపోతాం. రాజ్యాలను జయించారు. ఇంకా విశ్వాసం ద్వారా చాలా విషయాలే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. చూడండి 9వ వచనం 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్య దేశములో ఉన్నట్లుగా వాగ్దాత్త దేశములో పరవాసులయుండిరి. అబ్రహాముని గురించి మాట్లాడుతూ చెబుతున్నాడు, విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబులను వారు గుడారములలో నివసించుచు అన్య దేశములో ఉన్నట్టు వాగ్దాత్త దేశములో పరవాసులై ఉన్నారట. దేవుడు వాగ్దానం చేశాడు, ఆ దేశం వాళ్ళకి ఇచ్చాడు వాగ్దానం చేసి. అది సొంత దేశం అయినప్పటికీ వాళ్ళు ఎలా ఉన్నారట? పరవాసులుగానే ఉన్నారట. ఎందుకు? వారికి అర్థమైంది ఇది మనకు కాదని. కింద చెబుతూ ఉన్నాడు 10వ వచనం, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాం ఏం చేశాడట? ఎదురు చూశాడట. ఇది మనకు శాశ్వతం కాదు, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ దేశం మనకు శాశ్వతం కాదు. దేవుడు వాగ్దానం చేసి ఈ దేశాన్ని మనకిచ్చిన ఈ దేశం మనది కాదని బ్రతికారంట. వాళ్ళు గుడారాల్లో బ్రతికారట, పరవైశ్యులుగా బ్రతికారట. ఎప్పుడు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అన్నట్లుగా బ్రతికారట. మరి మనం ఇక్కడే ఉండిపోదాం అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నాం. ఇదే శాశ్వతం అనుకున్నట్లుగా బ్రతుకుతూ ఉన్నాం. ఈ లోకమే శాశ్వతం అనుకుని, ఇదే జీవితం అనుకుని బ్రతుకుతూ ఉన్నాం. దీన్ని పౌలు గారు అంటాడు, ఈ జీవితం మట్టుకే ప్రభువునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే మీరేంటంట, ఏమంటున్నాడు? దౌర్భాగ్యులు అంటూ ఉన్నాడు. దౌర్భాగ్యులు మీరు. ఈ జీవితం గట్టుకే ప్రభువు నమ్ముకుంటే, ఈ జీవితం గట్టుకే ప్రభువుని ఆశ్రయిస్తే, ఈ జీవితం గట్టుకే ప్రభువు దగ్గరకు వస్తే దౌర్భాగ్యులు అంటూ ఉన్నాడు. మరి ఏ జీవితం కొరకు మనం ప్రభువుని నమ్ముకోవాలి? ఏ జీవితం కొరకు మనం ప్రభు దగ్గరికి రావాలంటే ఇదిగో వాళ్ళు చూశారట, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడట. మనం కూడా దాని కొరకు ఎదురు చూడాలి. ఏంటి ఆ పునాదులు కలిగిన పట్టణం అంటే? పరలోకం. ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూడాలి. మనం ఎలా వెళ్ళాలి? వెళ్ళడానికి ఏం చేయాలి? భూమి మీద ఉండగా ఏం చేస్తే ఆ పునాదులు కలిగిన పట్టణానికి నేను వెళతాను, నా కుటుంబం వెళతాదని చెప్పి దేవుని దగ్గర అడగాలి మనం. ప్రభువా, ఆ పరలోకం రావాలంటే నేనేం చేయాలి? నా జీవితం ఎలా ఉండాలి? నేను జీవిస్తున్న జీవితం ఆ పరలోకానికి సరిపోతుందా లేదని ప్రభువు దగ్గర ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాలండి. సరి చేసుకోవాలి. లేకపోతే మనం పరలోకం వెళ్ళలేము. ఒకవేళ పరలోకానికి వెళ్ళకపోతే పెద్దల యొక్క సామెత మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఏంటంటే, ఇంత బతికి ఏంటంటే ఇంటి వెనకాల చచ్చినట్టులే ఉంటుంది మన పరిస్థితి. ఇన్ని రోజులు గుడికి వెళ్ళి, ఇన్ని రోజులు ప్రార్థన చేసి, ఇన్ని రోజులు కానుకలు ఇచ్చి, ఇన్ని రోజులు భక్తిగా జీవించి నేను పరలోకం వెళ్ళకపోతే మన బతుకు అలాగే ఉంటుంది అన్నమాట. ఇక అలా ఉండకూడదు. అలా ఉండకూడదని నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాలనే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడంటే ఎలా బ్రతకాలో పేతురు రాసినటువంటి పత్రిక చెప్తాడు చూడండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మనకు రోల్ మోడల్ ఉంచి వెళ్ళిపోయాడట, మనకు ఒక మాదిరిని ఉంచి వెళ్ళిపోయాడట యేసుప్రభు వారు. ఏంటా మాదిరి అంటే, ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకములో ఉండి లోకమునైనను లోకములో ఉన్న వాటిని ఆయన ఏం చేయలేదు? ప్రేమించలేదు. అపవాది వచ్చి చూపించింది, ఒక్క నిమిషంలో చూపించిందట లోకాన్నంతా. చూపించి అన్నదట, నాకు మొక్కు, ఈ లోకాన్నంతా నీకు ఇచ్చేస్తాను. యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్నటువంటి సమయంలో అపవాది వచ్చి ప్రేరేపించింది, ఒక్కసారి నాకు మొక్కితే ఈ లోకాన్నంతా నీకు ఇచ్చేస్తానన్నది. లోకాన్ని అక్కర్లేదు మనకి. ఒక్కసారి నా మాట వింటే నీకు ఒక 8 గ్రాములు బంగారం ఇస్తానంటే అది వెంటనే మొక్కేస్తాం కదా మనం.
ఒక కాసు బంగారం ఇస్తానంటే, ఒక 1000 రూపాయలు ఇస్తానంటే, ఇవాళ ఆదివారం గుడికి వెళ్ళిన వాళ్ళకి అందరికీ 1000 రూపాయలు ఇస్తానని చెప్పేసి పంచాయతీ తమ్ముకేసి ఇందనుకోండి, ప్రతి ఆదివారం ఎలాగో గుడికి వెళ్తున్నాం, అనవసరంగా 1000 రూపాయలు పాడు చేసుకోవడం ఎందుకని అక్కడికి వెళ్ళిపోతాం. వెళ్తారా? వద్దని అంటారా? మాట్లాడలేదు ఎవరు, ఎందుకంటే పర్వాలేదండి అని. కానీ ఎక్కడో ఉంటుంది 1000 రూపాయలు అనవసరంగా పాడు చేసుకోవడం ఎందుకు? మిగిలిన వారాలు వెళ్తున్నాం, పోనీ ఆదివారం మానేస్తే సోమవారం గుడికి వెళ్దాంలే, ప్రార్థన చేసుకొచ్చేద్దాం, అవసరమైతే ఆ 1000 రూపాయలు ఒక 100 రూపాయలు మరలా దేవునికి కానుకిచ్చేస్తే ఆయన ఏమనుకోండి పాపం, మన దేవుడు ఎంత మంచోడంటే అదే ధైర్యం మనకి. ఆయన ఎంత మంచోడంటే ఆయనే చెప్పుకున్నాడు కదా, నేను ప్రేమమయుడినని. కాబట్టి ఆయన ప్రేమించే దేవుడు. ఆయన ఏమనడు అని మనం అనుకుంటున్నాం, ఎందుకంటే కొన్ని వాక్యాలను బట్టి. మిగతా సైడ్ కూడా ఉంటుంది. ఆయన ఎంత ప్రేమించో దేవుడో అంతే శిక్షించే దేవుడు. విడిచిపెట్టలేదు ఎవరిని. సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలను విడిచిపెట్టాడా? అగ్ని కందకాలను కుమ్మరించి కాల్చి చంపేశాడు. నోవాహు కాలంలో ప్రజలను విడిచిపెట్టాడా? నోవాహు యొక్క కుటుంబం తప్ప మిగతా వారందరిని ఏం చేశాడు? జలప్రలయంలో ముంచేశాడు. ఏంటండి, ప్రేమమయుడే కదా, మరి అలాగెందుకు చేశాడని అడుగుదామా? జాలి గలవాడు కదండి, ఎందుకు ఆ సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలను ఎందుకండి చంపాడని అడుగుదామా? ప్రేమ గలవాడే, జాలి గలవాడే, అదే టైంలో ఆయన శిక్షించే దేవుడు కూడా. ఎలాగ అర్థం చేసుకోగలమంటే, మన బిడ్డలంటే మనకు ప్రేమే ఉండదా? మనకి చాలా ప్రేమే. అలాగని చెప్పి 40,000 రూపాయలు ఫోన్ అట్టుకెళ్ళి డబ్బేలను కొట్టేస్తే, మీ యాపిల్ మొబైల్ కనుక మీ కొడుకు అట్టుకెళ్ళిపోయి దబేలు వేసి నేల నెట్టు కొడితే ఎంత ప్రేమ అక్కడ కనబడుతుంది. ఇది మనకు న్యాయం అనిపిస్తే అది కూడా దేవునికి న్యాయమే. సరిపెట్టేసుకుంటాడు, విడిచిపెట్టేస్తాడని ఎప్పుడు మాత్రం అనుకోవద్దండి. ఇందాక మనం చూసాం ఒక ధనవంతుడి గురించి, మిగుల్లో వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట. ఏం చెప్పాడని? నీకున్నదంతా అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించంటాడు. ధర్మశాస్త్రాన్ని అంతా పాటించుకుంటూ వచ్చాడు, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి దాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఇంకా ఎందరో ఉంటారండి. మరి మోషే గారిని గురించి కూడా చూస్తే, మోషే గారికి వాగ్దానం చేస్తాడు దేవుడు, కానాను దేశానికి తీసుకుని వెళతానని. పాపం ఆ ఇశ్రాయేలు ప్రజలతో 40 సంవత్సరాలు అష్టకష్టాలు పడ్డాడు, విసిగిపోయాడు మోషే గారు. వాళ్ళ విసుగు దేవుని మీద చూపించాడు. దేవుడు ఏం చెప్పాడంటే, ఇలా బండ దగ్గరికి వెళ్ళి బండతో మాట్లాడు అంటే, ఆ ప్రజలు చెప్తున్నటువంటి ఇసుకును బట్టి ఏం చేశాడు అంటే, ఆ కర్రెచ్చి కింద దాన్ని ఏం చేశాడు? కొట్టాడు. దేవుడేమన్నాడు? నేను చేసిన వాగ్దాన భూమికి నిన్ను తీసుకుని వెళ్ళను. అదేంటి ప్రభువా, 40 సంవత్సరాలు వీళ్ళతో కష్టాలు పడ్డాను, ఎన్ని ఇబ్బందులు పడ్డానో, ఎన్ని బాధలు పడ్డానో, ఎన్న శ్రమలు పడ్డానో, ఎలాగ ఇసికించారో నువ్వు చూసావు కదా, ఎన్ని తిట్టుకున్నారో చూసావు కదా. నేనంటే పడనటువంటి వారు మోషే అన్న నాయకుడు మేము లేమా అనుకుని నా మీద ఎదురాడిన వారు ఎంతమందిలో చూడలేదా? ఈ ఒక్క పనికి నన్ను శిక్షిస్తావంటే ఒక్క పని అయినా నిన్ను శిక్షిస్తాడు. అసలు ఆజ్ఞలలో ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా ఆయన ఊరుకునే దేవుడు కాదైనా. సరిపెట్టుకుంటాడు అనుకోవద్దు. గుడికి వెళ్ళాను కదా, ఆదివారం నుంచి లేక సోమవారం నుంచి శనివారం దాకా చేసిన పాపాలన్నీ ఆదివారం గుడికి వెళ్తే చెల్లిపోతాయనుకోవద్దు. చేయకోకుండా ఉందాం, ఆజ్ఞను అతిక్రమించకుండా పాపము చేయకోకుండా నిలబడదాం, వాక్యానుసారంగా బ్రతకడానికి తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే ఎప్పుడు మనం చేయగలుగుతామంటే, ఇదిగో విశ్వాసంగా బ్రతికినప్పుడు. ఆ విశ్వాసం మనకు ఎలా వస్తుందంటే, ఇదిగో భక్తులను మనం చూసినప్పుడు. ఒక దానియేలు గారిని కానీ, షడ్రకు మేషక్ అబేద్నెగోలను కానీ, ఒక అబ్రహాముని కానీ, ఒక ఇస్సాకుని కానీ, ఒక యాకోబుని కానీ వారు చూసినప్పుడు లోకము మాది కాదు అనుకున్నారు. ఈ లోకం మాకు శాశ్వతం కాదు అనుకున్నారు. దేవుడే మాకు శాశ్వతం అనుకున్నారు. దేవుని యొక్క రాజ్యమే శాశ్వతం అనుకొని వారు విశ్వాసంతో బ్రతికి వెళ్ళిపోయారు. వారు విశ్వాసం గలవారే బ్రతికి వెళ్ళిపోయారు వాళ్ళు. అదే విశ్వాసం మనమును కలిగి ఉందాం. అలాంటి విశ్వాసమే భక్తులకు ఉన్నటువంటి విశ్వాసమే. భక్తులకు ఎలాంటి విశ్వాసం ఉంది అంటే, అవసరమైతే నేను చచ్చైనా చచ్చిపోతాను కానీ నా దేవుడిని నేను విడిచిపెట్టను. నేను చనిపోవడానికే సిద్ధమే కానీ నా దేవుని యొక్క సన్నిధిలో నేను ఉండటం మానను
అని వాళ్ళు తీర్మానం చేసుకుని విశ్వాసంతో బ్రతికారు. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. మనల్ని ఆటంకపరచడానికి ఎన్నో వస్తూ ఉంటాయి, ఎన్నో శోధనలు కల్పిస్తూ ఉంటాడు. మందిరానికి రాకుండా చేయాలి, ఈ మాటలు వినుకోకుండా చేయాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడికి చోటు ఇవ్వద్దు, మనం వాక్యానికి చోటిద్దాం. వాక్యం వినడానికి సిద్ధపడదాం. ఎన్ని వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని సన్నిధిలో ఉందాం. దేవుని మాటలు విందాం. వినుట ద్వారా విశ్వాసం మనకు వస్తుంది. విశ్వాసంలో స్థిరపరచబడగలుగుతాం. భక్తులను చూసినప్పుడు నేను కూడా అలా బ్రతకాలని వస్తుంది మనకి. వాళ్ళ గురించి మనకు తెలియకపోతే మనం బ్రతకలేము. తెలియాలి మనకి. వారి చరిత్రలు తెలిసినప్పుడు వారు ఎలా బ్రతికారు, వారు దేవుని రాజ్యంలో ఎలా ఉన్నారో మనకు అర్థమైతే మనం కూడా అలా బ్రతకడానికి తీర్మానం చేసుకుందాం. కాబట్టి విందాం జాగ్రత్తగా దేవుని మాటలు. రేపు ఈ రాత్రి కూడా మరి కూడికుంది కాబట్టి ఈ రాత్రి కూడా మరికొన్ని సంగతులు నేర్చుకుని మరి ఈ సంవత్సరం మరి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశంగా భావించి ఈ మాటలు మనం వినాలనేమో ఈ దినాన్ని మనం ఉంచాడని అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఈ పోయిన ఉపవాస కూడికలకి ఈ ఉపవాస కూడికలకి మన మధ్యన ఎంతోమంది లేకపోవచ్చు. నిన్ను నన్ను ఉంచాడు. ఎందుకంటే ఏమో ఒక ఆయన రాజ్యములోనికి వెళ్ళడానికి లేక పరలోకానికి చేరుకోవడానికి మన విశ్వాసం సరిపోదు అని, మన విశ్వాసాన్ని వృద్ధి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మనల్ని ఇక్కడ ఉంచాడేమో. ఈ కూడికల ద్వారా మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకుందాం, పరిపూర్ణులుగా మారుదాం, దేవుని యొక్క రాజ్యంలో ఉందాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనమే పరీక్ష చేసుకుందాం. దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభువా, గతించిన దినాలలో నీ మందిరానికి వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడల్లా ఏవేవో అడిగాను. నా పిల్లల గురించి అడిగాను, నా భర్త గురించి అడిగాను, నా భార్య గురించి అడిగాను, నా ఆస్తి గురించి అడిగాను, నాకు అప్పుల గురించి అడిగాను, నా రోగాల గురించి అడిగాను, ఎన్నో అడిగాను. కానీ అడగవలసింది ఇంతవరకు నేను అడగలేదయ్యా. నా విశ్వాసాన్ని గురించి నేను ఎప్పుడూ అడగలేదు, నా భక్తిని గురించి నేను ఎప్పుడూ అడగలేదు. ప్రభువా, నీ రాజ్యంలో ఉండడానికి నేనేం చెయ్యాలయ్యా అని నేను అడగలేదు. నా అవసరతలే అడిగాను, నా అక్కరలే అడిగాను. నా జీవితంలో ఎన్నో ఉపవాస కూడికలు అయిపోయినాయి. ప్రతి ఉపవాస కూడికలో ఈ ఉపవాస కూడికల ద్వారా నా ఇంటిలో ఏదో కార్యం జరగాలని ఎదురు చూశాను తప్ప నా విశ్వాస జీవితాన్ని సంవత్సరం దినము అభివృద్ధి చేసుకోవాలి, నా విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచన నాకు లేకుండానే బ్రతికాను నాయన. ఎందుకో ఈ దినాన్ని నాతో మాట్లాడావు, ఈ విశ్వాస జీవితాన్ని గురించి మాట్లాడావు. నీ రాజ్యానికి నా విశ్వాసం సరిపోదేమో అన్నట్లుగా మాట్లాడావు. అవును నాయనా, ప్రభువారు కూడానే ఉన్నారు. వాళ్ళు ప్రభువుతో ఎక్కడుంటే అక్కడే ఉన్నారు వాళ్ళు. కానీ వారికి అల్ప విశ్వాసం ఉంది వారిలో. అందుకే ప్రభువారు గద్దించాడు, నాయన నేను కూడా నీ సన్నిధిలోనే ఉంటున్నాను, నిన్ను నమ్ముకున్నాను, నాలో కూడా అలాంటి అల్ప విశ్వాసమై ఉందేమో. బయట ఉన్న అన్యుల్లోనే నాకంటే గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారేమో చాలామంది. అన్యులను పోల్చుకుంటే నా విశ్వాసమే సరిపోవట్లేదయ్యా అని చెప్పి ఒకవేళ మనం ప్రభువుని అడగగలిగితే ప్రభు ఇస్తాడు, విశ్వాసాన్ని దయచేస్తాడు. ఆ విశ్వాసం ఎలాంటిది అయి ఉండాలో ప్రభువే మనకు నేర్పిస్తాడు. తన భక్తుల యొక్క జీవితాలను మన కళ్ళ ముందు ఉంచుతాడు. వారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వారి విశ్వాసంలో ఎలా స్థిరత్వం కలిగి ఉన్నారో చూపిస్తాడు. అప్పుడు మనకి విశ్వాసం వృద్ధి చెందుతుంది, అప్పుడు మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. అడుగుదాం, ఆయన్ని అడుగుదాం. ఏవేవో అడిగి నువ్వు పొందుకున్నావేమో ఇంతవరకు, ఏవేవో అడిగి నువ్వు సంపాదించుకున్నావేమో ఆయన దగ్గర నుంచి. విశ్వాసాన్ని సంపాదించుకుందాం. విశ్వాసం ఒక్కటుంటే చాలు నీ బలహీనతను నువ్వు జయించగలుగుతావు. విశ్వాసం ఒక్కటుంటే చాలు నీ ఆర్థికపరమైన ఇబ్బందులు జయించగలుగుతావు. విశ్వాసం ఒక్కటుంటే చాలు నీ మానసికమైన ఒత్తిడి నుంచి బయటపడగలుగుతావు. విశ్వాసం ఉంటే చాలు స్థిరమైన నివాసాలు నీకు ఇస్తాడు. విశ్వాసం ఉంటే చాలు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు ఆయన. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన, ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. కనుక అడుగుదాం, దేవుడు మనకు దాయిచ్చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ కొందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా జీవితాన్ని మరొకసారి మేము సరిచూసుకోవడానికి ఒక చక్కటి అవకాశాన్ని మాకు కల్పించారయ్యా.
సంఘముతో పౌలు గారు అన్నాడు, మీ విశ్వాసము సరిపోద్దో లేదో మిమ్మల్ని మీరే సరి చూసుకోండి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని చెప్పి పౌలు గారు సంఘానికి చెప్పాడయ్యా. ఈరోజు స్థానిక సంఘమైన మాకు మీరు నేర్పించారు. మేము చూసుకుంటున్నాను ఆయన మా విశ్వాసాన్ని, భక్తుల యొక్క విశ్వాసాలను, మా విశ్వాసాలను సరిచూసుకుంటున్నాం నాయన. ఎక్కడైనా తక్కువ కనపడితే, ఎక్కడైనా అల్ప విశ్వాసం మాలోకి వచ్చేస్తే, ఇదిగోనైనా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని చెప్పి ఆ రోజు అపోస్తలులు అడిగినట్లుగా, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు అడిగినట్లుగా మేము కూడా అడుగుతున్నామయ్యా, విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఎందుకంటే విశ్వాసం లేకుండా ఎవడు ప్రభువుడికి ఇష్టడిగా ఉండలేడని చెప్పేసి రాయబడింది నాయన. అవును, మాలో నీవు అనుకున్న విశ్వాసం లేకపోతే నీకు ఇష్టలుగా మేము బ్రతకలేము నాయన. నీకు ఇష్టలుగా మేము లేకపోతే నీ ఉండే మహాలోకానికి కూడా మేము రాలేము తండ్రి. నీ ఉండే స్థలానికి మేము రావాలి అంటే నీకు ఇష్టలుగా మేము బ్రతకాలి. నీకు ఇష్టలుగా మేము ఉండాలి అంటే నీవనుకున్న విశ్వాసము మాలో ఉండాలి. ప్రభువారు ఒక మాట సెలవిచ్చి వెళ్ళిపోయాడు తండ్రి, నేను తిరిగి వచ్చే సమయానికి మీలో విశ్వాసం ఉంటుందా అని నాయన ప్రశ్నలు లేవని తెలిపాడు. అది చదువుతున్నప్పుడల్లా మాకు భయం వేస్తుంది నాయన. ఏమో ఏ క్షణాన్ని ప్రభు వస్తాడు, ప్రభు వచ్చే సమయానికి మా విశ్వాసం ఎలాగుందో, ఆయన మీద ఆధారపడి మేము బ్రతుకుతున్నామా లేక మా రెక్కలను ఆధారం చేసుకుంటున్నామా, ఆయన మీద ఆధారపడుతున్నామా లేక మా ఆస్తి మీద ఆధారపడుతూ ఉన్నామా, ఆయన మీద ఆధారపడుతున్నామా మా బంధువుల మేమే ఆధారపడుతున్నామా లేక మా స్నేహితుల మేమే ఆధారపడుతున్నామా. ఒకసారి మమ్మల్ని మేము సరి చూసుకుంటున్నప్పుడు మాకు నిజంగా భయం వేస్తుంది తండ్రి. ఒకవేళ ప్రభు అన్న మాటే నిజమైతే ఆ తక్కువైనటువంటి విశ్వాసంలో మేము ఉండకుండా సహాయం చేయండి. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. ఆ పరలోకి వచ్చేంత విశ్వాసాన్ని మాకు దాయిచ్చేయండి నాయన. స్థిరపరచండి, విశ్వాసులుగా స్థిరపరచండి. నీ ఉండే మహాలోకానికి యోగ్యులుగా మమ్మల్ని చేయమని వేడుకుంటూ తండ్రి, ఇదిగోనైనా నీ పిల్లలు ఈ మాటలన్నీ విన్నారు. వారి హృదయాలు ఈ మాటలు ఉంచుకుని ప్రతిరోజు వారు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించని ప్రతి ప్రార్థనలో వారు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మీ ద్వారా తండ్రి బలపడగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ వచ్చిన నీ పిల్లలను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ అయినా వారిని వారి ఇంటి వారిని రక్షించుకున్నటువంటి విశ్వాసం వారికి దయచేయమని అడుగుతూ వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. ముఖ్యంగా సంఘ కాపరులైనటువంటి పెద్దలు నాన్నగారు విజయరత్నం గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. ఎంతో వాక్యానుభవం కలిగిన దైవజనులు, అనేక సంవత్సరాలుగా ఈ పరిచర్యను కొనసాగిస్తూ అనేక ఆత్మలను రక్షించిన దైవజనులు తండ్రి. వారి ద్వారా ఎన్నో ఆత్మలను మీరు రక్షించుకున్నారు. వృద్ధాప్యానికి వచ్చారు దేవా, సరిగా నిలబడలేకపోతున్నారు, నిలబడి సరిగా తండ్రి నీ మాటలు చెప్పలేకపోతున్నారు. బలపరచండి ఆయన, శక్తినివ్వండి. ఇంకను ఉన్నంతకాలము నీ మాటలు చెప్పి అనేక మందిని తండ్రి నీ చెంతకు నడిపించగలిగేటకు సహాయం చేయండి. ఈ సేవకుల యొక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. సహకారులుగా ఉన్నటువంటి తమ్ముడు ఆయన నరేష్ని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. యవన కాలంలో నేను పరిచర్యకు వచ్చాడు, చక్కటి జ్ఞానమునిచ్చారు. ఇంకనూ పరిపూర్ణమైన జ్ఞానమునిచ్చి ఇంకా సంఘాన్ని ఎలా నడిపించాలో, నీ వాక్యమును సంఘానికి ఎలాగో నేర్పించాలో తగిన జ్ఞానమును నీ కుమారుడికి ఇవ్వండి. నీ కుమారుడి యొక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మా మధ్యనున్న వైవిరాగాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని, వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే చేరు వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి కుటుంబాలను దీవించండి. ఈ సభలో నాయన ఈ రాత్రి కూడా జరగబోతుంటుండగా ఈ రాత్రి వస్తున్న నీ దాసుని కూడా తండ్రి మీరే బలపరచి నీ దాసుడికి కావలసిన సమయోచితమైన జ్ఞానం ఇచ్చి సంఘానికి ఏది మేలుకరమో ఏది ఉపయోగకరమో నీ దాసుని ద్వారా కూడా మాట్లాడమని వేడుకుంటూ సంఘాన్ని, సంఘ కుటుంబాలను, దైవజనులను, చేరి వచ్చిన నీ పిల్లలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. చేయుసుంటిమా తప్పించుకొందుమా, ఏమేమి చేయుసుంటిమో తప్పించుకొందుమా. ఉదయం నుండి సాయంకాలం వరకు ఇదేదో చేస్తూ ఉంటాం మనుషులు కదండి, ఏదేదో చేస్తూ ఉంటాం ఉదయం నుండి సాయంకాలం వరకు. మళ్ళా
ఉదయం నుండి సాయంకాలం వరకు ఏదో 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 చేస్తూ ఉంటాం, కానీ తప్పించుకోలేమంట. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా, ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. తప్పించుకోవటానికి అవకాశమే లేదండి పిల్లారా. ఎన్నెన్నో చేస్తాం, ఎన్నెన్నో మాట్లాడతాం. ధైర్యాలు నిలబెట్టుకుని విశ్వాసం మీద ఎన్నో రీతిలుగా దేవుడు మాట్లాడాడు. విశ్వాసం కోల్పోయే వాళ్ళ కాడ ఉన్నారు. ఏదైనా ఆపద జరిగితే కృంగిపోతాం, ఏదైనా ఆపద వస్తే కృంగిపోతాం. కానీ విశ్వాసం అనేది చాలా బలంగా ఉండాలి. యోహాను సువార్తలు ఎక్కడ మాట ఉంది కదండి, గొర్రెల కాపర్ని కొట్టెదురు, మందలోని గొర్రెలన్నీ చెదిరిపోవును. నిజంగా సంఘ కాపర్ని ఎవరైనా వచ్చేసి కొట్టేస్తున్నారనుకోండి, ఇక్కడ ఒక గొర్రె ఉంటుందా? అమ్మా, తప్పించుకోవాలి, మా ప్రాణాలు తప్పించుకోవాలి. కొట్టేస్తే కొట్టేని, మనం ప్రాణాలు తప్పించుకోవాలని ఆ కాపర్ని వదిలిపెట్టి ఆ గొర్రెలన్నీ చెదిరిపోతాయి. మానవుని జీవితంలో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారండి పిల్లారా. దేవాది దేవుడు మనకిచ్చే ఆ సమయంలో దేవుణ్ణి గట్టిగా మనం పట్టుకొని ఎవరెవరు మాటలు వినోదు, ఎవరికి వారే తీర్మానం, విశ్వాసం అనేది బలపరుచుకొని సాగిపోవాలని లేఖనం ద్వారా ఇప్పుడు దాకా మనం విన్నాం. ఆ దాసులకు సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నా అండి. ఈ సభలో విజయరత్న గారు కొన్ని మాటలు చెప్తారు. దేని గురించి అండి? విశ్వాసమును గురించి. మనందరిలో కూడా ఏముండాలి? విశ్వాసము కలిగి ఉండాలని ఇంతవరకు దేవుని దాసుల ద్వారాగా మనం విన్నాము. ఆ దాసుని ఒక నెల ముందు నేను అడిగాను, ఒకసారి ఖాళీ ఉంటుందో లేదని. తన నాన్నగారు తప్పనిసరిగా వస్తానా కానీ మాట ఇచ్చారు. అదే ప్రకారంగా వచ్చారు. వారికి నా వందనాలు నేను తెలియజేస్తున్నాను. వారి కొరకు ప్రార్థనలో మీరందరూ కూడా జ్ఞాపం చేసుకోవాలి. మన ఈ రాత్రికి మరొక దేవుని సేవకులు వస్తున్నారు. అందరూ ప్రార్థనాపూర్వకంగా 7 గంటలుగా ప్రారంభిస్తాము. అందరూ ఒక రావాలని మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాము. రావు గారు చిన్న ప్రార్థన చేయండి. మంచిదండి, సమయం చాలా అయినది, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెంచుకున్న ప్రభువా. ఇదిగో నైనా 2023 సంవత్సరం అంతా కాశీ కాపాడి సంరక్షించి ప్రభువా, 24వ సంవత్సరంలో ప్రభా ప్రవేశపెట్టి ఇదిగో నేను 10వ నెల వరకు తండ్రి మమ్మల్ని కాశీ కాపాడుతూ సంరక్షిస్తూ తండ్రి మంచి ఆరోగ్యాలు ఇస్తూ ప్రభా నడిపించుకొచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెంచుకుంటున్నాం ప్రభువా. ఇదిగో 10వ నెలలో ప్రభువా యథాస్థితిలో ప్రభు ఉపవాస ప్రార్థనా కూడుకులు తండ్రి జరుపుకోవటానికి నైనా మీరు ఎంతగానో ప్రభువా సహాయం చేశారు తండ్రి. అందుకు నీకు వందనాలు. తల వంచిన ప్రతి బిడ్డ మీరు దీవించండి, ఆశీర్వించండి. నైనా రాత్రి నైనా నీ దాసులను తోడుకొచ్చి ప్రభువా ధీమైన వర్తమానం మీరు అందించారు తండ్రి. దిద్దుబాటు అనే వంశం మీద ప్రభువా ఇదిగో నాన్న ఈ పగల
సమయంలో తండ్రి విశ్వాసం అనే అంశం మీద పని మాట్లాడారు తండ్రి. నేను ఆఖరి కూడుకు రాత్రి సమయంలో ప్రభువా మరొక దాసులను మీరు నేను నడిపిస్తున్నారు తండ్రి. నీ స్తోత్రాలు తండ్రి. నేను రేపు ఈ రాత్రి కూడా ప్రభువా నేను మీరు నైనా మరి ఏం మాట్లాడతారో మాకు తెలియదు కానీ ప్రభువా ఈ 3 దినాలు ఈ 2 దినాలు మాట్లాడిన మాటలు ప్రభువా హృదయంలో దాచుకుని తండ్రి దాని ప్రభు బలపరుచుకోవటానికి దాని ద్వారాగా తండ్రి మేము జీవించడానికి తండ్రి సహాయం చేయండి దేవాని స్తోత్రాలు. ఇక నీ దాసులు విజయరత్న గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ఇదిగోనైనా ఈ గ్రామంలో కొంబత్తుల వారి గ్రూపు నాయన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో ఎవరైనా బలహీనత బలపరచండి ప్రభువా. స్వస్థవర్షమని ప్రార్థిస్తున్నాము దేవాని స్తోత్రాలు. యవనస్తులు సండే స్కూల్ బిడ్డలు నైనా స్త్రీల సమాజం వారు పెద్దలు ప్రతి ఒక్కరిని ప్రభువా పేరు పేరు చొప్పున దీవించి ఆశ్రయించి పంపించమని తిరిగి ప్రభువా మళ్ళా సాయంకాల సమయంలో కూడుకోవటానికి తండ్రి ప్రతి ఒక్కరిని మీ తోడుకు రమ్మని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రక్షకుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసకుడు మనకిని యేసుల భక్తులందరికీ వాక్యం అందించిన దేవుని సేవకులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు కాపాడును గాక. ఆమె యేసు రక్తం